మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు చెప్పాలా, లేక 9వ నిజాం తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? అసలు ఏంది మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది మీరు మాకు చెప్తారా? ఇప్పుడిప్పుడే పోలీసు వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. హిందువులు హోలీ ఏ విధంగా జరపాలి, ఎక్కువ గ్రూప్ ఉండకూడదు, 12 గంటల లాస్ట్ టైం. అంటే ఇది హిందూ ఫెస్టివల్కి మీకు టైం కనబడుతుందా? ఇవాళ ఈ రంజాన్లో 30 డేస్ మొత్తం నైట్ నుంచి పొద్దుగాల వరకు ఎంత న్యూసెన్స్ అవుతుంది అది మీకు కనబడతలేదా? కానీ కాదు, మేము 9 నిజాము ఏ విధంగా నిజాం కాలంలో హిందువుల పైన హిందువులు ఏ విధంగా ఫెస్టివల్ జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకూడదు ఆ సమయంలో కూడా నిజాము ఒక నోటిఫికేషన్ తీసేది. అదే స్టైల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తుంది, అదే స్టైల్లో ఈ నిజామియా పోలీస్ వెళ్తుంది. అవసరం లేకుండే మీరు ఒకవేళ హోలీ ఏ విధంగా జరుపుకోవాలి దానికి ఒక మంచి సందేశం ఇస్తే చాలా బాగుండేది. అదేవిధంగా ఆ నోటిఫికేషన్లో ముస్లిం సోదరులకి మీ ఫ్రెండ్లకి ఒక మాట చెప్పేది, అయ్యా మీరు 30 డేస్ మీరు మొత్తం రంజాను ఆ రోజులు మీరు పెట్టుకుంటారు కదా, కానీ హోలీ రోజు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి, నమాజ్ కూడా ఇంట్లో చదువుకోండి. 1 డే హోలీ, సంవత్సరంలో ఒకసారి 1 డే హోలీ వస్తుంది. దానికి ఎందుకు హిందూ ఫెస్టివల్ కి మీరు అడ్డుపడతారు? ఎవరైనా హిందువులు కలరు హోలీ రోడ్ పైన గల్లీలో కాలనీలో ఆడితే మళ్ళా మీ పైన పడితే లేనిపోని ఆ తలకాయ ఎందుకు, ఆ తలకాయ నొప్పి ఎందుకు? అందుకోసము మీరు ఇంట్లోనే రంజాన్ సమయంలో ఇంట్లోనే మీరు నమాజ్ చదువుకోండి. ఆ విధంగా ఆ యాంగిల్లో ఒక నోటిఫికేషన్ తీస్తే చాలా బాగుండేది. కానీ కాదు, మేమైతే హిందూ వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువుల ఫెస్టివల్కి ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అది మాకు తెలుసు. దీపావళి ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు, హోలీ ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు. అంటే మా హిందూ ఫెస్టివలే మీకు అడ్డుపడుతుందా? మీకు నొప్పా మా హిందూ ఫెస్టివల్కి? ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ పైన మా హిందూ ఫెస్టివల్ జాగరణ కానీ హనుమాన్ జయంతి కానీ శ్రీరామనవమి ఇప్పుడు వస్తుంది, దానిపైన మీరు కేసులు ఎట్లా పెడుతున్నారు? మళ్ళా ఈ రంజాన్ సందర్భంలో ఎంత సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఒక కేసైనా మీరు పెడుతున్నారా? ఇవాళ డైలీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కోర్టులో మేము కూర్చుంటున్నాం. సౌండ్ పొల్యూషన్ పేరు పైన మీరు ఎన్నో కేసులు మా పైన బుక్ చేసినారు, కానీ ఒక్క కేసు అయినా ఏదైనా మస్జిద్లో సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని ఏదైనా ఒక కేసు అయినా మీరు చేసినారా? ఏదైనా మౌల్వీ పైన కానీ ఆ మస్జిద్ అధికారుల పైన కానీ కాదు. మేము ముస్లిమ్స్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ కి ఫేవరబుల్ పార్టీ, హిందువులకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ. మా పార్టీ ముస్లింస్ వాళ్ళకే చూస్తుంది, కానీ హిందూ ఫెస్టివల్ ఏ జరపాలి అది మేము రాసి ఇస్తాం. ఆ విధంగానే హిందూ ఫెస్టివల్ జరుపుకోవాలి. ముఖ్యమంత్రి గారు హిందువులతోని ఏ పార్టీ అయినా పెట్టుకుంటే అది సర్వనాశనం అవుతారు. కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది, ఆ పరిస్థితి మీది కూడా అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇవాళ హిందూ ఫెస్టివల్ యూపీలో ఎంత గ్రాండ్ గా జరుపుతున్నారు, మధ్యప్రదేశ్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. అక్కడ ముస్లింసోలే లేదు మేము 1 డే ఇంట్లోనే ఉంటాం ప్రకటన చేసినారు, డిక్లేర్ చేసినారు. యూపీలో కూడా ఆ విధంగానే డిక్లేర్ చేసినారు. ఎందుకు? ఎక్కడెక్కడ గవర్నమెంట్ బీజేపీ ఉంది అక్కడ తెలుసు వాళ్ళకి, ముస్లింస్ వాళ్ళకి తెలుసు మా ఫెస్టివల్ ఎట్లా జరుపుకోవాలి. కానీ హిందువులు ఏ విధంగా గ్రాండ్ గా ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి.